ఒకటి చెప్తున్నా, ఇవాళ మద్యం ఏరులై పారుతా ఉంది రాష్ట్రంలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని తగ్గించాలి, వాడకాన్ని తగ్గించాలి అనేటువంటి దృక్పథంతో ప్రభుత్వం పనిచేసింది. ప్రభుత్వం పనిచేయటమే కాదు, మొత్తం టోటల్గా ఉన్నటువంటి బెల్ట్ షాపులు మొత్తాన్ని రద్దు చేసేసింది. 4380 దుకాణాలు ప్రైవేట్ రంగంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ సిండికేట్ కైవసం చేసుకొని వాళ్లే నడుపుకుంటూ వాళ్లే దందాలు చేసుకుంటూ విపరీతంగా అమ్మాలనే ధోరణి నుంచి దాన్ని తగ్గించి వాటిని మొత్తం టోటల్గా 2014-19లో ఇన్ని షాపులుంటే షాపులు మొత్తాన్ని రద్దు చేశాం. ప్రభుత్వమే లిక్కర్ను అమ్మేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి ఒక నూతనమైన పాలసీని తీసుకొచ్చారు. దానికి ప్రధానమైన కారణం మద్యాన్ని నియంత్రించాలి. మద్యం విపరీతంగా తాగి ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నారు అంటే అప్పుడు ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవాల్సిన అవసరం లేదంట. అప్పుడు నాణ్యమైన మందు వచ్చిందంట. మరి ఆరోగ్యం బాగా పెంపొందిందో